వివిధ సంక్షేమ పథకాలన్నీ మావే. అదే సందర్భంలో మోడీ ఏమి ఇవ్వట్లేదు, ఇక్కడంతా దుర్మార్గం చేస్తున్నారు. ఇది తాజాగా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ప్రచారం. ఇందులో వాస్తవాలకు సంబంధించినటువంటి ఒక లెక్క, వాటికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారిక ఫిగర్స్. అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి రెవెన్యూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత పెరిగింది పన్నుల రూపంలో. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం గతంలో ఎంత వాటా వచ్చేది, ఇప్పుడు ఎంత వాటా వస్తుంది. ఇది అధికారిక లెక్కల ప్రకారం ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్. దాంట్లో చూస్తే క్లారిటీ వస్తుందన్నమాట. ఇవి ఫిగర్స్ సేల్స్ ట్యాక్స్, రెవెన్యూ ట్యాక్స్, ఇతరత్ర రూపంలో వచ్చేటువంటి పన్నులు, ఎక్సైజ్ రూపంలో వచ్చేటువంటి పన్నులు, వీటికి సంబంధించినటువంటి ఈ లెక్కలన్నీ కూడా అధికారికమైనటువంటి ఫిగర్స్. వీటి ప్రకారం చూస్తే 2014-15లో సేల్స్ ట్యాక్స్ 11,041 కోట్లు అయితే 2013-14కి 48,737 కోట్లు, 2008-9 సందర్భంలో 21,852 కోట్లు, ఇప్పుడు 48,737 కోట్లు. ఇది 2013-14 సందర్భం. అట్లాగే ఎక్సైజ్ 6,250 కోట్లు, టోటల్గా 64,124 కోట్లు 2013-14 నాటికి మనకి పెరిగినటువంటి టోటల్గా వస్తున్నటువంటి పన్నుల వాటా. అదే సందర్భంలో ఇప్పుడు చూస్తే ప్రస్తుతం ఆఫ్టర్ బైఫర్కేషన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇది వీటికి సంబంధించినటువంటి లెక్కలు. వీటిల్లో చాలా క్లియర్గా కనబడేటువంటిది 2014-15 సందర్భానికి ట్యాక్స్ రెవెన్యూ మనకి 29,857 కోట్లు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ 8,180 కోట్లు, టోటల్గా 38,038 కోట్లు. 2015-16 నాటికి 39,906 కోట్లు, 4,920 కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ, టోటల్ కలిపితే 48,842 కోట్లు. 2017-18 నాటికి మనకి 49,486 కోట్లు ట్యాక్స్ రెవెన్యూ, 3,814 కోట్ల రూపాయలు నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే 53,300 కోట్ల రూపాయలు. ఇక్కడ గతంలో ట్యాక్స్ రెవెన్యూ పెరిగిందా, ఇది పెరిగిందా? ఇది గతంలో ట్యాక్స్ రెవెన్యూకి సంబంధించి. అంతకుముందు 11,000 కోట్ల నుంచి 48,000 కోట్లు సేల్స్ ట్యాక్స్ పెరిగింది. ఎక్సైజ్ 2,093 కోట్ల నుంచి 6,250 కోట్లకు పెరిగింది. రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ 1,388 నుంచి 4,393కి పెరిగింది. టోటల్గా ఇంకోటి మోటార్ వెహికల్ ట్యాక్స్ 1,169 కోట్ల నుంచి 3,825 కోట్లకి 2004 నుంచి 2014 మధ్యలో పెరిగింది. దీని ప్రకారం 16,251 కోట్ల నుంచి 64,124 కోట్ల రూపాయలకి అప్పట్లో ఆదాయం పెరిగింది. ఈ 4 ఏళ్లలో మనం పెరుగుతున్నటువంటి క్రమం చూస్తే, అంటే అప్పుడు 16,251 కోట్ల నుంచి 33,000 కోట్లు, 33,000 నుంచి 64 కోట్లు. ఇప్పుడు పెరిగింది లెక్క చూస్తే రాష్ట్రంలో 2014-15 నాటికి 38,000, తర్వాత 2015-16కి 38,000 కోట్లు, 15-16కి 44,842 కోట్లు, 16-17కి 49,974 కోట్లు, 2017-18కి 53,300 కోట్లు. ఇక్కడ విభజన తర్వాత భారీగా ఆదాయం పెరుగుతుందని మనం ఒక పక్కన లెక్కలు చెప్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో పెరిగిపోయింది, అందుకనినే చేస్తున్నాం, ఇది మనం సాధించేసామండి. మరి అప్పుడు పెరిగినటువంటి లెక్కలు ఇప్పుడు పెరిగినటువంటి లెక్కల్లో చూస్తే పర్సంటేజ్ ఆఫ్ పైకి ఎట్లా అనేటువంటిది అర్థమైపోతుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లెక్కలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి లెక్కలు ఉంటాయి. ఈ రెండు కలిపితేనే ఇంట్లో భార్యో భర్త ఉంటే సంసారం కాదు, భార్యాభర్త కలిస్తేనే సంసారం. తిట్టుకున్నా కొట్టుకున్నా ఇద్దరు కలిసి కాపురం చేస్తారు, తట్టుకోలేని పరిస్థితుల్లో విడాకులు తీసుకుంటారు, అప్పుడు పిల్లల బతుకులు ఏమవుతాయి. అట్లాగే కేంద్రం రాష్ట్రం ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటూ పిల్లల్ని మాత్రం రోజు ఏడిపిచ్చుకు తింటున్నారు అనమాట. అంటే ఎవరిని నమ్మాలో తెలియదు, అమ్మన ఓకే అనాలో నాన్నను ఓకే అనాలో తెలియదు తల్లిదండ్రులు కొట్టుకున్నప్పుడు. ఇప్పుడు పరిస్థితి అది, రోజు కేంద్రాన్ని తిట్టిపోయాల, మన దగ్గరే బోల్డ్ అంత ఉందని చెప్పాలి, మా దగ్గరే ప్రతిభ ఉందని చెప్పాలి. ప్రతిభ ఉంది మన దగ్గర, దాంతో పాటుగా మిగతా ఒక ఇవాళ అద్భుతమైన పథకాలుగా చెప్పేటువంటి చంద్రన్న బీమా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందే మెజారిటీ, అట్లాగే ఎల్ఈడి బల్బులు కేంద్రానికి సంబంధించిందే, అట్లాగే నరేగా ఇప్పుడు భారీగా చేశామని చెప్తున్నారు, 16,000 కోట్ల రూపాయలు పైబడి, అది కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేదే. ఇంకో పక్కన 10 లక్షల ఇళ్లు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, అందులో మన వాటా కూడా ఉంటుంది, కానీ మెజారిటీ వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇవన్నీ కూడా కేంద్రంతో మనం సఖ్యతగా ఉండినో లేదా మనం పంపించినటువంటి నివేదికల కారణంగానే సంపాదించాం.
అదే సందర్భంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎదురయ్యేటువంటి ఇబ్బందికి సాక్ష్యం 350 కోట్లు వెనుకబడిన జిల్లాలకు వెనక్కి తీసుకోవడం. వాళ్ళు చెప్పిన కారణం ఏంటి? మేము ఇచ్చింది శాశ్వత పథకాల కింద ఖర్చు పెట్టమంటే అది తీసుకెళ్లి మీరు పెన్షన్లకి ఇతరత్ర ఖర్చు పెట్టి లెక్క చూపెడుతున్నారు. యూటిలైజేషన్ సర్టిఫికేట్ అంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ కి లేదా పర్మనెంట్ ప్లానింగ్ కి సంబంధించి మీరు ఏం ఖర్చు పెట్టారని అడిగితే మీరు చెప్పట్లేదు అనేటువంటి దాన్ని కాస్త ట్విస్ట్ చేసి రకరకాలైనటువంటిది ఇక్కడ మనం కరెక్ట్ అని చెప్పాలంటే ఎదురోళ్ళని తిట్టాలి. అదే సందర్భంలో అసలు లెక్కలు గందరగోళపరచాలి. ఒక రోజునేమో నరేగాకి ఏమీ లేదని చెప్తాం, ఇంకో రోజునేమో నరేగాకి దేశంలోనే అత్యధికంగా తీసుకుంది మనమే అని చెప్తాం. ఒక రోజునేమో అత్యధికంగా ఇళ్లు తెచ్చుకుంది మనమే అంటాం. ఇంకో పక్కన అప్పట్లో తెలంగాణ నాయకులు కూడా గొడవ చేశారు, ఆంధ్ర వాళ్ళకి అన్ని ఇళ్ళు ఇస్తే ఎట్లా ఇస్తారు అనేటువంటి. ఇంకోవైపునేమో మనకి ఇక్కడ అన్యాయం చేశారు, ఏమి ఇవ్వట్లేదని చెప్తాం. ఎక్కడ ఏంటి అంటే తీసుకుంటూ తిడుతున్నాం. అదే సందర్భంలో చేసేది మా గొప్ప, చెయ్యిందంతా వాళ్ళ తప్పు అనేది చెప్తున్నాం, జనాన్ని నమ్మమంటున్నాం. వాస్తవ ఫిగర్స్ అయితే ఇది. ఇందులో ఎవరిని నమ్మాలనేది కాదు, కేంద్రం రాష్ట్రం కలిస్తేనే దేశం. కాకపోతే ఒకళ్ళని గొప్ప అని చెప్పేటువంటి క్రమంలో ఇంకోళ్ళని వెధవం చేయాలన్నటువంటి ప్రయత్నమే ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయం. ఇది అవసరమా లేదా అన్నటువంటిది ప్రజలు తెలుసుకోవచ్చు.